ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లాభం లేకుండా ఆవిడ ఏ పని చెయ్యదు. ఆ విషయం మాకు కూడా అర్థమైంది. నువ్వు అక్కడికి వెళ్తేనే కదా మహాలక్ష్మి స్కెచ్ ఏంటో నీకు తెలిసేది. మా మాట విని నీ మనసు మార్చుకోమ్మా. తెగే వరకు లాగొద్దు. భార్యాభర్తలు ఎక్కువ రోజులు విడివిడిగా ఉండడం అంత మంచిది కాదు. అయ్యో, ఆయనతో వెళ్ళాలని, మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని నాకు ఉంది. అలా పిలవగానే వెళితే అలసైపోతానని కాస్త బెట్టు చేశాను. ఎప్పుడక్కడికి వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశమే నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళను? ఖచ్చితంగా వెళ్తాను. థ్యాంక్ యూ సీత. నిజంగా వెళ్ళవేమో అని కంగారు పడిపోయాం. పద, రామ్ నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నీతో రావడానికి సీతని కష్టపడి ఒప్పించాం రామ్. మళ్ళీ తను వెనక్కి రాకుండా చూసుకో. మమ్మల్ని ఒకటి చేసిన మీరు మళ్ళీ విడిపోకూడదు. మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి. అంటే ఇప్పుడు సీత నాతో వస్తుందా? వస్తున్నావా సీత? నా మీద నీకు ప్రేమ గౌరవం లేకపోయినా నీ మీద నాకు అన్నీ ఉన్నాయి మామా. నువ్వు నన్ను వెళ్ళగొట్టి నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా నువ్వే వచ్చి మళ్ళీ నా ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నావు కాబట్టి నీతో వస్తున్నాను. థ్యాంక్స్ సీత. ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు. తీరా ఇంటికి వెళ్ళాక సారీ మాత్రం చెప్పకు. నిన్ను నమ్మి సీతని నీతో పంపిస్తున్నాం రామ్. తనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. సీత సంతోషం నీ చేతుల్లో ఉంది రామ్. తను మళ్ళీ బాధపడకూడదు. మీరేం కంగారు పడకండి. అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే అందరికీ దబ్బడి దిబ్బడే. పద మామా, వెళ్దాం. ఏయ్, బ్యాగ్ నా చేతుల్లో పెట్టావేంటి? నా బరువు బాధ్యతలు నీవే కదా మరి. వెళ్ళొస్తాం పిన్ని. బాయ్. బాయ్. ఏంటి మహా, సీతను ఇంటికి తీసుకురమ్మని రామ్తో చెప్పావా? అవును. ఇప్పుడు రామ్ సీత కోసమే వెళ్ళాడు. సీత మళ్ళీ ఈ ఇంటికెందుకు పిన్ని? చెప్పాను కదా, 1000 కోట్ల ప్రాజెక్టు కోసం సీత అవసరం అని. మనీ అవసరం కోసం మళ్ళీ పిలుస్తున్నామని తెలిస్తే సీత రాదేమో వదినా. రామ్ పిలిస్తే రాకుండా ఎలా ఉంటుంది? రామ్ దాని బలహీనత. తప్పు చల్లాయ్. రామ్ సీత బలహీనత కాదు, బలం. సీత రామ్ ప్రేమ కోసం తిరిగొస్తుంది కానీ మీకోసం కాదు. మీరు మళ్ళీ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సీతమ్మా. మీరు లేకపోతే ఈ ఇంటికి కళే లేదు. నేను లేకపోతే ఈ ఇంటికి దిక్కు కూడా లేదులే సాంబన్న. నా బ్యాగ్ ఇవ్వు మామ, నేనే మోసుకొస్తాను. ఇందాక నీ బరువు బాధ్యతలు నావి అన్నావు. నువ్వు నిజంగా నా బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు నీవే మామా.
సీతమ్మ వస్తోంది. రామ్మ సీతమ్మ, నీ రాక కోసం ఈ అయోధ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అయ్యో బాబోయ్, 1000 కనులే నన్ను వెళ్ళగొట్టిన వాళ్లే ఎదురు చూస్తున్నారు అంటే ఇది కలా నిజమా బాబాయ్? కల కాదు, నిజం కాదు. నిన్ను మళ్ళీ రప్పించడానికి కారణమేంటో మహాలక్ష్మి చెప్పాలి సీతమ్మ. కరెక్ట్ బాబాయ్. ఆ మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏంటి సీత ఇది? నా రీ ఎంట్రీ మామా. ఈ మాత్రం బిల్డప్ ఉండాలి కదా. ఉండాలి సీత, లేకపోతే సీను సాల్ట్ లేని సాంబార్లా చప్పగా ఉంటుంది. ఆ ఇప్పుడు చెప్పండి అత్తయ్యలు మావయ్యలు, నన్ను మళ్ళీ పిలిపించడానికి కారణమేంటి? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సీత. ఇంట్లో మాట్లాడుకుందామని చెప్పి నన్ను తీసుకొచ్చావు కదా మామా. నన్ను తీసుకురమ్మని మీ పిన్ని చెప్పిందని కూడా చెప్పావు. నాతో ఏదో అవసరం ఉందని నన్ను పిలిపించారు అని నాకు అప్పుడే అర్థమైంది. ఆ అవసరం ఏంటో ఇప్పుడే చెప్పండి. ఇంతదాకా వచ్చాక నీతో నిజం చెప్పకుండా ఎందుకుంటావు? నిన్ను రేపు ఆఫీస్కి తీసుకురమ్మని ముఖర్జీ గారు చెప్పారు. నేను ఆఫీస్కి ఎందుకు మావయ్యా? మన కంపెనీకి 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది సీత. అందులో నువ్వు ఉండాలని ముఖర్జీ గారు చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.